ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ఈ వాక్యం క్రీస్తు పుట్టుకను గూర్చిన మొదటి సువార్త. మన పాపాల నుండి రక్షించడానికి రక్షకునిగా యేసు పుట్టాడు అని దూత చేత ప్రకటింపబడిన సువార్త. ఆయన మనల్ని రక్షించాలంటే సిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టాలి. అంటే ఆయన పుట్టుకతోనే సిలువను గూర్చిన సువార్త మొదలైంది. కానీ ప్రస్తుతం ఉన్న క్రిస్మస్లో ఈ సిలువను గూర్చిన సువార్త, రక్షణ సువార్త కరువైపోయింది. ఎవరికి నచ్చినట్లుగా వారు క్రిస్మస్లు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ అంటే ఖర్చుతో కూడిన స్టేజ్ డెకరేషన్లు, రుచికరమైన విందు, ఖరీదైన వస్త్రాలు, చిన్నపిల్లలతో ఆటపాటలు. ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా. ఎంతో మంది దైవజనులు చెబుతున్నారు కదా నిజమైన క్రిస్మస్ యొక్క గొప్పతనం. అయినా కూడా ఈ పద్ధతులు మారడం లేదు. క్రిస్మస్ అందరికీ ఇష్టమైన పండుగ. అలా అని మన ఇష్టం మితమీరి దేవునికి కోపం తెచ్చే విధంగా ఉండకూడదు అని నా ఉద్దేశం. మొదటి క్రిస్మస్లో ఉన్న దీనస్థితి, రక్షణ సువార్తని జ్ఞాపకం చేసుకుంటారని, గొప్ప మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.